పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదువుకుందాం. ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగా చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. సమయములో అందరం లేచి నిలిచి దేవాతి దేవుని ఆరాధిద్దాం. దేవాతి దేవుని మహిమపరుస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన ఆశీర్వాదం, తన సన్నిధిని ఈ సమయములో మనము పొందుకుందాం. ఈ సమయంలో ఎవరు కూడా అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించాలని, ఘనపరచాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుత్థానపు 2వ ఆరాధనలో చేరిన మీరందరూ అటు ఇటు చూడక మన పునరుత్థాన యేసు వైపు చూస్తూ ఆయన ఒక గొప్ప పునరుత్థాన దర్శనాన్ని, పునరుత్థానపు సన్నిధి ఈ సమయములో పొందుకొనినట్లుగా ప్రతి ఒక్కరు మీ కంఠ స్వరాన్ని విప్పి ప్రభువును ఆరాధించి, ప్రభువును మహిమపరిచి ఆయన ఇచ్చే ఉన్నతమైన తన సన్నిధి, తన వాగ్దానం, పునరుత్థానపు వాగ్దానం ఈ సమయములో పొందాలని ప్రభు నామమున తెలియజేస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మా ప్రాలకించువాడా నీకు స్తోత్రం. యేసు గొప్ప దేవా నీకు స్తోత్ర. జీవాధిపతి నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. దేవా మాకిచ్చిన సమయాన్ని బట్టి, మాకిచ్చిన జీవితమును బట్టి, మాకిచ్చిన దినమును బట్టి, మాకిచ్చిన సంఘమును బట్టి, సమయమును బట్టి నీకే కృతజ్ఞత నాయన అని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా స్తోత్రం. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి. మా సంఘములో అనేక ఆత్మలు చేర్చబడులాగున నీ కృపను దయచేయండి. మా సంఘానికి నీ సన్నిధి, మా సంఘానికి ఆశీర్వాదం, మా సంఘానికి జయ జీవితాన్ని ప్రసాదించండి. ఇంతవరకు మనం స్తుతించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి మాతో మాట్లాడి మహిమ పొంది నీ తైలాభిషేకం, దైవాభిషేకముతో నింపి పంపుము దేవా అని ప్రార్థిద్దాం. దేవా మాలో ఉన్న వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో ఉన్న రోగము, మాలో ఉన్న సమస్య, మాలో ఉన్న వేదనలు, బాధలు నీ నామమున తొలగించి సకల సమృద్ధిని మెండుగా దండిగా మీరు అనుగ్రహించి నీ ఆత్మతో నింపుము దేవా అని ప్రార్థిద్దాం. దేవా స్తోత్రాలు. మాలో ఉన్న తప్పిదములు, మాలో ఉన్న పాపం, మాలో వేషధారణ నీ నామమున తొలగించి పరిశుద్ధమైన జీవితం, నీకు అనుకూలమైన జీవితం, యోగ్యకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించుమని ప్రార్థిద్దాం. దేవా మా యేసయ్యానికి స్తోత్రాలు. మీరు మనల్ని ప్రేమించారు అయ్యా. శిలువ మరణమునందునంతగా మీరు ప్రేమించారు. నీకున్న ప్రేమను బట్టి, నీకున్న త్యాగాన్ని బట్టి, నీకున్న మంచి మనస్సును బట్టి స్తోత్రాలు. వాక్యం వినబోతుండగా సదరగించకుండా ప్రాంతములో సకలపరిచే కార్యం, దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు, గొప్ప కార్యములు మీరు జరిగించి మమ్మల్ని దృఢపరిచి బలపరచుము. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. మధ్య సంచరిస్తున్న యేసు నీకే వందనాలు దేవా, కృతజ్ఞతలని దేవుని మనము స్తుతిద్దాం. అందరూ కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆరాధించుచు ముందుకు మనము కొనసాగువారముగా ఉందాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే అందరు కలిసి దేవుని అర్థం పాట పాడుతూ తప్పట్లు సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయి
పోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ కలిసి పరిశుద్ధాత్మ మధ్య సంచరిస్తుండగా పునరుత్థాన యేసు దర్శిస్తూ ఉండగా ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి, తన వాగ్దానం, ఈ సమయం తన మహిమ పొందుకుందాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, తోడే లేకుండా బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ ప్రేమే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరు గట్టిగా చప్పులు భయపడుతూ ఆరాధిద్దాం. ఊపిరాగే వరకు నీతో
ఆరాధించాలి. దేవుని భయపడుతూ ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన కృప సన్నిధిని సమయములో మనము పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ప్రభుని స్తుతి. మా యేసయ్యా మా ప్రభువునికి స్తోత్రాలు. ఇంతవరకు ఆయన పరిస్థితించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. మీ దాసుల శిలువ సాటున మరుగుపరుచుకొని తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలి. మనందరినీ కూడా ఈ రెండవ పునరుత్థాన ఆరాధనలోనికి చేర్చి ఉన్నాడు గనక అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఇంకా గట్టిగా అభినందించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ లాజరేసు గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా విని విశ్వసించి దేవుడిచ్చే పునరుత్థానపు దీవెనలు, ఆశీర్వాదం, ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి పొందాలని ప్రభు నామం తెలియచేస్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దేవుని యొక్క సేవకులకు మన నాన్నగారికి అప్పగిస్తుండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించాలని ప్రభు నామం తెలియచేస్తూ ఉన్నాం. కొంచెం సౌండ్ పెట్టు, రేకులు కింద పడుతున్నాయి, సార్ అరుస్తుంటే గట్టిగా చెప్పడం. నేను అంత స్పీడ్ లేదు, తగ్గింది కనుక నాకు కొంచెం సౌండ్ పెట్టండి, ఏమనుకో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము ఈ ప్రాంతానికి రావాలని అనుకోలేదు. అయినా ఇంత జనము చూడడానికి దేవుడు గొప్ప అధికరించి సార్ని ఇక్కడికి దేవుడే మార్చినాడు అనుకోండి. దేవుడే మార్చి మీ మధ్యలో సేవ చేయడానికి రెవరెండ్ ఏ ప్రభుదాసయ్య గారిని, శ్రీమతి జ్యోతి గారిని, ఆమె చెప్పాలంటే అంతర్జాతీయ ప్రసంగికురాలు, అయ్యగారు కూడా మంచి ప్రసంగికుడే కనుక ఈ విషయాన్ని మీ మధ్యలో ఇంత గాఢంగా స్వార్థ వినిపిస్తున్నాడంటే దేవుని వరమని మనం గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఏమైనా దేవుడు మీ ప్రాంతానికి మమ్మలను పంపించినందుకు దేవుడికి నిండు వందనాలు. అమ్మా, దయచేసి ఎవరు కూడా అరవద్దండి. ఎందుకంటే ప్రాముఖ్యమైన సమయములో మనమున్నాం. మీరు అడుస్తే ప్రయోజనము లేదు. మీరందరూ కూడా దేవుని బిడలు గనక దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. అటు ఇటు ఎవరైనా తిరుగుతుంటే వారి వైపు చూడొద్దు. మీరు ఎందు నిమిత్తం వచ్చారా? మాట్లాడడానికి వచ్చారా, వాక్యం వినడానికి వచ్చారా? చెప్పండి. వాక్యం వినడానికి. వాక్యం వినడానికి వచ్చిన వారు ఎవరు కూడా మాట్లాడొద్దండి. ఒకవేళ మాట్లాడతామంటే మీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తాం. మీరు మాట్లాడుకోండి, చక్కగా మాట్లాడుకొని అయిపోయింది సార్, ఆ తర్వాత వాక్యం చెప్పండి అంటే అప్పుడే వాక్యం చెప్తాం. ఓకేనా? మీకు ఇచ్చామమ్మా, మాట్లాడిన సమయం ఇస్తామా మీకు? ఎవరికన్నా ఏదైనా ఉంటే మీ పక్కన వారితో ఒక 5 నిమిషాలు మాట్లాడుకోండి, ఆ తర్వాతనే వాక్యం విందాం. కనుక దయచేసి మీ పిల్లలను కూడా మీ అదుపులో ఉంచుకోవాలి. మీ పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే మంచిది కాదు. దయచేసి మీ పిల్లలను కూడా అదుపులో ఉంచుకోండి. ఎవరు కూడా మీరు మాట్లాడకూడదు. మాట్లాడే వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు కాదు. దయచేసి విషయాన్ని గమనించి, దేవుని బిడ్డలంటే మాట్లాడరు, మౌనంగా ఉంటారు, దేవుని వాక్యం వింటారు. కనుక ఈ సమయంలో మీకే ఛాయిస్ వదిలేస్తున్నాను, ఎవరు కూడా మాట్లాడకూడదని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హలో, వచ్చింది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువంగా విన్నాం. ఈ విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దేవుని వాక్యం ఏమంటుంది అని మనం ఒకసారి గమనించే వారిగా ఉండాలి. మన ట్రాఫిక్ ఏమంటే, నేను నిన్ను అనాథలుగా విడిచిపెట్టను అనే విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
కనుక యేసయ్య అనేక విధములుగా ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ ప్రేమించాడండి. కనుక ఆయన ప్రేమను గురించి వర్ణించడానికి సమయం చాలదు. ఆయన చేసిన మహత్కార్యములు అనేక విధాలుగా రాయడానికి యోహాన్ అంటున్నాడు భూమే చాలదని వాక్యములు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. నాకు ఇచ్చిన అర్ధ గంట లోపలే నేను ముగిస్తాను. కనుక ఈ విషయాన్ని మీరు గమనించేవారిగా ఉండాలి. నాకంటే ఎందుకో ఆశ కనుక సార్ ఒక ఆనకట్టేసినాడు, లేకపోతే నేను కొంచెం ముందరకు. కనుక సరే, ఏ విషయంలో వెళ్ళకుండా అర్ధ గంట లోపలనే వాక్యాన్ని ముగిస్తాం. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులకు కనపడ్డాడండి. శిష్యులకు కనపడ్డాడు. ఎట్లా కనపడ్డాడు, ఏ విషయంగా కనపడ్డాడని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి పునరుత్థానమున లేచినట్లు వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదివారమున సాయంకాలమున అని బైబిల్లో మనం చూస్తుంటాం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు ఇక్కడైతే ఒక ఇంటిలోని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొక సువార్తలో అంటే మేడ గదిలోని మనం చూస్తాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయంలో వారికి ప్రత్యక్షమయ్యాడండి శరీరుడు. ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన తలుపు వేసి ఉండగా వారి మధ్యలో ప్రత్యక్షమైనని వాక్యం మనకు సెలవిస్తుంది. తలుపు వేసిన తర్వాత ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళగలలేరని వాక్యం ద్వారా మనం వింటున్నాం. కనుక ఒక శతాధిపతి కుమార్తె చనిపోయినప్పుడు ఆ శతాధిపతి కుమార్తె అక్కడ గొల్లు అనేక విధాలు పెడుతుండగా ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ చిన్నది నిద్రించుచున్నదని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఏమన్నాడంటే ఈ చిన్నది నిద్రిస్తుందంటే అక్కడున్న వారందరూ ఆయనను ఎగతాళి చేసినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడయ్యా చెప్పండి మీరు? తలుపు తీయండి అన్నాడు. తలుపు తీయండి అన్నాడు. అక్కడైతే తలుపు వేసిండగా ప్రత్యక్షమైనాడు. ఇక్కడైతే తలుపు తీసి వెళ్ళినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రెండు పరీక్ష చేసుకునే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు తలుపు తీయమన్నాడని మనం గమనించేవారిగా ఉండాలి. ఆయన ఈ లోకంలో మానవ శరీరంగా ఉన్నాడు గనక, ఆయన అనేక విధాలుగా మానవులతో కలిసి జీవిస్తున్నాడు గనక, మానవులు తినే ఆహారం తింటున్నాడు గనక, ఆయన శరీరంతో ఉన్నాడు గనక ఏమన్నాడు? తలుపు తీయమని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. ఇక్కడ శిష్యుల మధ్యకు వచ్చాడు. ఆయన చనిపోయి పునరుద్ధానముగా లేచినప్పుడు వారి కొడుకు ఆ ఇంటిలో ప్రత్యక్షమైన తలుపు వేసి ఉండగా, ఎట్లా తలుపు వేసి ఉండగా వారి మధ్యలో నిలిచినని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రతి విషయాన్ని మనం అదృశ్యుడండి. కనుక ఆ శరీరము అనగా ప్రతి విషయం పడిపోయింది. శరీరం కేవలం బలహీనం. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే మహిమ శరీరుడిగా ఉన్నట్టు వాక్యంలో మనం అనుకుంటే ఇప్పుడే కలమనడగలడు. కనుక అబ్రహాము ఎండవేళల్లో ఆ గుడాఫ్ మాట చూస్తూ ఉన్నప్పుడు ఎవరు కనపడినారండి? ఎవరో చెప్పి దేవుడు కనపడిందని వాక్యంలో మనం చూడగలం. ఆయనని కాళ్ళుగా చూసినప్పుడు దేవుడు కనపడలేదండి. మొట్టమొదటిగా కనపడినాడే కానీ రెండవ వారు ఇద్దరు మనుషులని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుడి స్వరూపము మార్చుకోగలడని మనం గమనించేవారిగా ఉండాలి. అబ్రహాముకు దేవుడు కనపడని డిక్లేర్ బైబిల్లో రాయబడింది. కనుక అటు తర్వాత ఆయన బాగా చూసినప్పుడు ఇద్దరు మనుషులని వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో అంటాడు కదా, తల్లి గర్భమును మొదలుకొని ముదవి వచ్చే వరకు నేను శంక పెట్టుకుంటానని వాక్యాలు మనకు సెలవిస్తుంది. ఇక్కడ శిష్యులు భయపడుతున్నప్పుడు ఆయన అనేక విధాలుగా వారి దగ్గరికి అయితే ఓదార్చినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం.
కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి. చదవండి ఒక వచనాన్ని. ఆదివారము మైకుల చదవమ్మ. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువు చూచి సంతోషించిరి. ఈ విషయంలో గమనించినట్లయితే ఈ ఇంటిలో ఎంతమంది శిష్యులు ఉన్నారని మనం గమనించే వారిగా ఉండాలి. ఎంతమంది ఉన్నారమ్మా చెప్పండి అమ్మా, ఎంతమంది ఉన్నారు? చాలా అమ్మగారు చెప్తున్నారు. పని యూదారి చేసుకారు అతను చనిపోయినాడు కదా, ఆయన కిందికి పడి తల కిందలుగా పొట్ట పగిలి పేగులు చీరారినట్టు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక అక్కడ ఎంతమంది ఉన్నారు? 11 మంది. నిజం చెప్పండి. లేరయ్యా, అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 10 మంది మాత్రమే మనకు కనపడతారు. బాగా జాగ్రత్తగా చదువుకోవాలి. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించే వారిగా ఉండాలి. చాలా మంది లాజరు చనిపోయినాడు ఎన్నాళ్ళు చనిపోయినాడమ్మా, ఎన్ని దినాలు ఉన్నాడు సమాధులు అంటే 3 దినాలు అంట. బైబిల్ ఏమో 4 దినములని మార్తమ్మంటుంది. ప్రభా 4 దినములైనది వాసన కొడుతుందని వాక్యంలో మనం చూడగా, కనుక క్షుణ్ణంగా బాగా చదివేవారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది. తోమా లేడమ్మా, తోమా లేనట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఆ శిష్యులకు కనపడి వారిని బలపరిచాడండి. శిష్యులకు కనపడి బలపరిచి అనేక విధాలుగా సాదృశ్యాలు చెప్పినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా వారిని స్థిరపరిచి బలపరిచాడు. అంత మాత్రమే కాకుండా వారికి అనేక విధములుగా వారికి పరిశుద్ధాత్మ వారి మీద ఊదినని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయనకు సువార్తను పంపించేటప్పుడు ఆయన అనేక విధంగా వారి మీద పరిశుద్ధాత్మ ఊదినని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ ఊదినప్పుడు అనేకమైన వారిని అనేక విధములుగా రక్షించినట్లు వాక్యంలో చనిపోయిన వారిని లేపారు. అనేక విధముల వారిని గుడక కుష్ఠరోగులను గుండె వారిని అందరూ బాగు చేస్తే వారికి ఏమన్నా సహాయం ఇస్తారా లేదా? కనుక దేవుడు నిన్న అనాథలుగా విడిచిపెట్టే దేవుడు ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు. ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. మనం అనుకుంటుంటాం దేవుడు మనకు ఒట్టి చేతులతో ఉన్నాం అనుకో, కనుక ధనవంతుని పక్కలో ఉన్నాం. ఎక్కడున్నాం మనము? యేసయ్య ధనవంతుడు కనుక మన పక్కలో ధనవంతుడు ఉన్నారని మీరు గమనించేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేయించున్నాం. ఈ కార్యములో మనం ఉండేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బాగా పరిశీలనగా చేసుకునే వారిగా ఉండాలి. నరుల కష్టం చేత కలపండి. నరుల కష్టం చేత ఇంకా నరుల కష్టము చేత మానవుడు వృద్ధి పొందడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తును అని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. ఈ శిష్యులు కనపడిన తర్వాత తోమా లేడు కనుక తోమ వచ్చిన తర్వాత తోమతో అంటున్నారు, అయ్యా మేము ప్రభువుని చూశామని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన ఏమన్నాడమ్మా? నేను నమ్మను అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. నేను నమ్మను కనుక తోమా ప్రతి విషయంలో గట్టివాడండి, అయినా నమ్మనని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన పక్కలో బల్లెం పోటుంది కనుక నేను చేయబెట్టి చూస్తాను, కాళ్ళలో మేకులు అక్కడ కూడా చేయబెట్టి చూస్తానని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అయినా యేసు ప్రభు ఆయన చేయి తీసి పక్కలో పెట్టుకున్నప్పుడు అప్పుడేమన్నాడు? నమ్మాడండి. చూసి నమ్మిన మనకంటే ధన్యుడు అని వాక్యంలో మనం ధన్యులమా కాదా? యేసయ్యను చూసినామా? చూడలేదు కనుక మనం ధన్యులమని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. ఈ శిష్యులు అనేక విధములుగా యేసయ్య లేని సమయంలో ఆయనకు ఆదరణ లేదని అనేక విధాలుగా వెనకబడ్డారండి. వెనకబడి
ఈ లోక విషయానికి ఆహారం కోసం మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్ళినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ఏమంటుంది అని మనం గమనించినట్టయితే, నాకటి అప్పుడే బోధించాడు యేసయ్య, నాకటి మీద చేయి పెట్టివాడు వెనక్కి తిరిగి చూడాలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ప్రతి విషయంలో పేతురు మనం చూస్తున్నాం. పేతురు గట్టివాడు, ఆయన ప్రజ్ఞగలవాడు. చెప్పాలంటే యేసయ్యను క్రీస్తు అని చెప్పినవాడు. ముందు మాటను గురించి ఆయన సజీవుడమైన క్రీస్తుని తెలియజెప్పిన వాడని మీరు గమనించే వారిగా ఉండాలి. అటువంటి వాడు కూడా ఏం చేశాడంటే మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోతున్నాడు. కనుక 3 సంవత్సరాలు యేసయ్యతో ఉండిన తర్వాత, ఇక 3 సంవత్సరాలు యేసయ్య మరణించిన తర్వాత వారికి భయము ఆందోళన వచ్చిందండి. ఏమొచ్చింది వారికి? భయము ఆందోళన ఉన్నట్టు వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక మా జీవితం ఏమిటి, మాకు ఎలా బ్రతకాలి, ఏ విషయంగానే వారు ఆలోచన చేసినట్లు వాక్యములో మన 11 మంది శిష్యులు కూడా పేతురు పలికిన మాటే పలికిరేని వాక్యాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ పేతురు తిబెరియా సముద్రానికి వెళ్ళాడండి. వెళ్ళేటప్పుడు ఎవరినెవరు పిలిచాడు? శిష్యులను కూడా పిలిచాడు. రండయ్యా, నేను చేపలు పట్టబోతున్నాను, మీరు వస్తారంటే మేమను కూడా వచ్చేదామని వాక్యంలో యోహాను సువార్తలనే మనకు రాయబడింది. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. చేపల పట్ట వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ ఏం అవసరం లేదు, మీకు అందరికి బాగా తెలిసిన వ్యక్తులు మంచి మేధావులు ఉన్నారు. మీ మధ్యలో చెప్పాలంటే నాకు కొంచెం ట్రౌజర్ వణుకుతుంది, ఏమన్నా అంటారేమో అని ఏమన్నా సరిదిద్దుకుంటున్నా. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. ఆ తిబెరియా సముద్రానికి చేపల పట్ట వెళ్ళినప్పుడు వాళ్ళు చేపలు పడుతుండగా చేపలు పడినాయా? ఒక్కటి కూడా పడలేదు. రాత్రి చేపలు పడలేదని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకొక సువార్తలో మనం చూసిన రాత్రంతా శ్రమ పడితే కానీ మనకు చేపలు పట్టలేకపోయినారు. కనుక ప్రతి విషయంలో మనం గమనించే వారిగా ఉండాలి. చేపలు పట్టలేక పొద్దు పొడిచేటప్పుడు యేసయ్య సూర్యోదయం పక్కన నిలబడినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు యేసయ్య చూసి ఆ వారి దగ్గరికి వచ్చి పిల్లలారా అన్నాడు. ఏమన్నాడమ్మా అంటే మనం పిల్లలమా? పేతురు పెద్దోడు, ఈయనకు 33 సంవత్సరాలే. ఆయనకైతే పేతురు చాలా పెద్దవాడు. అయినని ఏమన్నాడు? వాళ్ళని కూడా పిల్లలాడా అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మనకు సృష్టికర్త, మనకు సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక ఈ విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి. అప్పుడు పిల్లలారా మీ దగ్గర ఆహారం ఉన్నదంటే వారు మా దగ్గర ఏమీ లేదని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. అయితే ఎక్కడ వల విశ్రమన్నాడయ్యా? కుడి వైపునకు వల వేయుడిని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. కుడివైపున వల విసిరితే చేపలు పడ్డాయి. ఈ విషయాన్ని మాకు గమనించే వారిగా ఉండాలి. కుడివైపున ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడయ్యా. కుడివైపున ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ చేపలు మంచివని మనం గమనించే వారిగా ఉండాలి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా అని వాక్యం మనకు మత్తయి సువార్తలో మనం చూస్తాం. కనుక కుడివైపున ఉన్న వారిని ఆయన ప్రేమించేవాడు. కనుక ఆయన ఎక్కడ వల విసరమన్నాడు? కుడివైపునకు వల విసరమన్నట్టు వాక్యంలో మనం ఆ కుడివైపునకు వల విసిరిన వెంటనే అనేక విధాలుగా చేపలు ఉన్నట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దోణి తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత వలలు పిగిలిపోయే ప్రమాదం ఉందని ఇంకొక అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ విషయాన్ని గమనించినట్లయితే వలను దరికి లాగుతున్నప్పుడు యోహాను గుర్తుపట్టినాడండి. ఎందుకంటే యోహాను ఎప్పుడు రొమ్మున ఆనుకునేవాడు, స్నేహితుడు, మంచి ప్రియ స్నేహితుడు. కనుక ప్రధాన యాజకుని అల్లుడయ్యా ఆయన. ఎవరైనా ప్రధాన యాజకుని అల్లుడు కనుకనే అక్కడ శిలువ వేసినప్పుడు
నిలవగలిగినాడు. ఇంకా శిష్యులు ఎవరు నిలబడలేకపోయారు. ఈ విషయాలన్నీ మనం ఎందుకు అందరు పారిపోయారంటే వారు నిలబడలేకపోయినారు. ఇక్కడ యోహాను మాత్రమే ఉన్నట్లు వాక్యములో మనం చూడగా ఎందుకు అక్కడ నిలబడినాడు చెప్తాం కదా. ఏం చెప్తామయ్యా? ప్రధాన యాజకుని అల్లుడుని మనం గమనించే వారిగా ఉండాలి కనుక అక్కడ ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడు ఏమన్నాడు? ఆయన ప్రభు సుమి అన్నాడు. ఏమన్నాడా? దోణ లాగుతున్నప్పుడు వలలో చేపలు పడినాయా? ఆ చేపలు ఎంత గొప్ప అంట, పెద్ద చేపలని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. 300 ఎన్నమ్మా చెప్పండి? 300 లేదా 150? 150. 150 గొప్ప 153 గొప్ప చేపలతో నిండబడినని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఆ విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. అప్పుడు దరికి లాగుతున్నప్పుడు యోహాను ఏమన్నాడు? ఊరుకుండకుండా ఆయన ప్రభు సుమి అన్నాడు. ఏమన్నాడయ్యా? ఆయన ప్రభు సుమీని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏమంటుందంటే తన దిశములను కాచుకొని వాడు ధన్యుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎప్పుడు మెలకువగా ఉండాలి, మన దిశముల కాచుకోవాలని వాక్యాలు మనకు. కనుక ఈ పేతురు ఏమన్నాడు? ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఎట్లా ఉన్నాడయ్యా? మేధావులు చెప్పండి ఎట్లున్నాడు? వస్త్రహీనుడై ఉండెనని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఎట్టున్నాడయ్యా ఆయన? వస్త్రహీనుడై చేపలు పట్టినట్టు వాక్యం. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే తన దిశములను కాపాడుకుని వాడు ధన్యుడు అని వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదర సహోదరి, ప్రతి విషయంలో మనం గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఏం చేశాడంటే ఆ పైబట్ట విసిరి ఏమయ్యా సముద్రం దుమికినాడండి. సముద్రంలో దుమికినాడు. కనుక దుమికిన తర్వాత ఆయన ఈదుకుండా రావడానికి కొంత దూరం అని మనకు బైబిల్లోనే రాయబడినట్లు వాక్యంలో మనం చూడగలుగుతాం. ఎలాగైతే బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడ కాల్చిన చేప ఉన్నట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆ చేప తీసిన తర్వాత మరికొన్ని పట్టిన చేపల్లో మరికొన్ని తీసి కాల్చి వారు భుజించినట్టు వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. 3 సంవత్సరాలు యేసయ్య వెంట ఉన్న ఈ 12 మంది శిష్యులు 3 సంవత్సరాలు యేసయ్య వెంటనా ఎంతమా 3.5 సంవత్సరం వారు వెంబడి ఉన్న వారు మరలా తిరిగి ఇళ్ళకు వెళ్తే భార్యలు ఏమన్నారో అక్కడ ఏం రాయబడలేదు. కానీ వారు మరలా కష్టం చేయడానికి వెళుతున్నట్టు మనం గమనిస్తున్నాం. కనుక వెనక్కి తిరిగి వెళుతారని ఆయన దేవుడు మళ్ళా కనపడి వారిని బలపరిచినట్లు వాక్యములో మనం చూడ. ఎన్నిసార్లు కనపడినాడు శిష్యులకు? ఇది 3వసారి అని వాక్యములో మనం చూడ. తిబేరియా సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఇదే 3వసారి అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. శిష్యులు బలపడ్డారండి. శిష్యులు బలపడ్డారు. కనుక ఆనాడన్నాడు నేను మనుషుల బట్టలు జారులుగా చేస్తానన్న మాటను నిలబెట్టడానికి వారు పారిపోతున్నారు మళ్ళా పాత జీవితానికి. అయినా వదిలిపెట్టకుండా యేసయ్య ఆయన మనం వెనువెంటనే ఉంటున్నాడండి. వెనువెంటనే ఉండి అనేక విధాలుగా కనపడి ఎన్నోసార్లు కనపడి వారిని బలపరిచినట్టు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. నిన్ను నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. మన పరిస్థితి అంతా ఆయనకు తెలుసండి. మన పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. కనుక మనము వెనకటి జీవితానికి వెళ్ళకూడదండి. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయనని వాక్యం మనకు. పాత జీవితానికి వెళ్ళిపోకూడదని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రతి విషయంలో దేవుడు విడిచిపెట్టే ఆవలియాక స్వామి. దేవుడు ఆవలిస్తే నిద్ర వస్తుంది, కండలు కదిలిపోతాయి, కండ్ల నిండా నిద్ర వస్తుంది. కండ్లు మూసుకుంటే చెవులు వినపడవు. వింటున్నా సార్ వింటున్నా అంటే కళ్ళు మూసుకుంటే చెవులు వినపడవు. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యగారు ఇచ్చిన సమయం దగ్గరకు వస్తుంది కనుక ఈ విషయాలన్నీ మీరు గమనించే వారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 11 మంది శిష్యులు వెనకబడిపోతారేమో అని దేవుడు ఆలోచన చేస్తూనే ఉన్నారండి. ప్రతి సీమలో
వారింట వెనువెంట ఉన్నట్టు ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా ఉండాలి. కనుక మనలను వెనువెంట తిరుగుతానే ఉంటాడు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం రక్షించే దేవుడని వాక్యం. మానవుడైతే మర్చిపోతాడు, మానవుడైతే మర్చిపోతాడు. కానీ ఒకవేళ మానవునికి మేలు చేసినా అతడు మర్చిపోతారని మీరు గమనించే వారిగా ఉండాలి. యోసేపు కథ మీకు అందరికీ బాగా తెలుసు. కనుక యోసేపును అనేక పానదాయకుడు, భక్షాకారుడు జైల్లో ఉన్నప్పుడు, ఈయన జైల్లో ఉండి వారి కలభావం చెప్పినప్పుడు పానదాయకుతో అన్నాడయ్యా, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, కనుక నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను విడిపించమన్నప్పుడు ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేసినాడు? యోసేపును మర్చిపోయినాడా లేదా? మర్చిపోయాడు. మానవుని మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు చూశాడు మానవుడు మర్చిపోయాడని. అప్పుడు ఏం చేసినాడు? సరాసరిగా కళ ఎవరికి పెట్టినాడు? ఫరోరాజుకు పెట్టాడండి. ఎవరు చెప్పలేని కళ పెట్టాడు. లోకంలో గాడి జవాలు అనేకమైన వారు చెప్పలేని కళ పెట్టి కనుక వారిని ఆ కళాభావం చెప్పలేకపోతే అప్పుడు పానదాయకుడు గుర్తు చేసుకున్నాడు. ఓహో, ఆ రోజులో మాకు కళ చెప్పినా ఉన్నవాడున్నాడని అప్పుడు చెప్తే ఫరో వెంటనే పిలువనంపి ఆయనను అనేక విధంగా ఆదరించినట్లు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ విషయాలన్నీ మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మనం దేవుని స్తుతించేవారిగా ఈ పునరుద్ధాన దినములో మనమందరం కూడా పునరుద్ధాన మన విషయాలంటే పాత జీవితాన్ని వదులుకోవడం, దాన్ని చంపివేయడం అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన పునరుద్ధానంగా లేచిన తర్వాత అనేక మందికి కనపడినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మగ్దలేని మరియ కనపడ్డాడు. ఆ తర్వాత 12 మంది శిష్యులకు కనపడినాడు. కనుక యమ్మాను గ్రామంకు వెళ్ళేటప్పుడు ఇద్దరి మధ్యలో సంభాషణ చేసుకుని వారి మధ్యలో నడిచిన దేవుడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా గణనామం స్తుతిస్తారో అక్కడ ఉంటుందని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని మీరు గమనించే వారిగా యమ్మాను గ్రామమునకు వెళ్ళేటప్పుడు వారి మధ్యలో నిలిచి వారి వెంట నడిచి వారు చెప్పే మాటలను విని ఏమంటున్నాడేమో ఒక మాట చెప్పండి, ఏమంటున్నారు అక్కడ రాయబడిన మాటలో? లేఖనములు తెలియని మందమతులారా అంటున్నాడు. లేఖనములను తెలియని మందమతులారా అని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం కూడా లేఖనములు బాగా తెలుసు కానీ మర్చిపోతాం. మర్చిపోకుండా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి, హృదయంలో ఫిక్స్ చేసుకోవాలి, ఫీడ్ చేసుకోవాలి సెల్లులు. కనుక మీరందరూ బాగా మేధావులు, బాగా మంచి పాటలు, అసలు పాటలు పాడుతుంటే నాకు నేను ఎక్కువ పాడదాం అనుకుంటా, నాకు చేత పాడలేకపోతున్నా. పాటలంటే చాలా ఇష్టం అండి. పాట మాట పరలోకానికి మాట అని వాక్యాలు మనకు సెలవిస్తుంది. పరిశుద్ధులందరూ పరిశుద్ధమైన పాటలు పాడాలని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. సరే, ఏమైనా ఈ యోహాను సువార్తలో రాసిన మాటలన్నీ మీరు గమనించే వారిగా ఉండాలి. ఇంటి తలుపులు వేసిన తర్వాత దేవుని వాక్యం, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత ఎవడునో తీయలేడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి విషయాన్ని తలుపులు తలుపులు మూయబడిన తర్వాత మానవులమైన మనం అక్కడికి వెళ్ళలేము. కనుక యేసయ్య తలుపులు మూసినా అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మహానీయుడు, కనుక పునర్జన్మ సంపాదించుకున్న మహావీరుడు, చనిపోయి తిరిగి లేచిన వాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక శరీరాకారముతో వారికి కనపడడానికి కూడా శక్తి ఉందండి ఆయనకు. ఈ విషయాన్ని మనల్ని శరీరాకారంగా వచ్చి తీసుకుపోతానని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాలన్నీ మనం గమనించేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేయించినాం. చాలామంది ఈరోజు చెక్కు వచ్చారు. గట్టిగా మాట్లాడి చెప్తామంటే నాకు కొంచెం లోపల దగ్గొస్తుంది. అయ్యగారు చెప్పారు, నిన్న చెప్తే బద్దలైపోతున్న రేకులు పగిలిపోతాయి అనుకుంటాం. ఈరోజు కూడా ఆయన చెప్పింటే బాగుండి, ఏదంటే తండ్రి కొంచెం సమయం ఇచ్చినాడు. నన్ను కూడా మీ మధ్యన మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యములు ఎన్నో మనకు
కనబడుతూ ఉన్నాయి. కనుక ఎందరినో రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించేవాడని వాక్యం మనకు సెలవు. కనుక అనుకూల సమయమున దేవుని మొర వినాలంట. అనుకూల సమయమున దేవుని మొర వినాలి. ఏది అనుకూల సమయం చెప్పండియా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని వాక్యాలు మనకు సెలవిస్తుంది. కనుక ఈ మంటిఘట్టంలో శరీరంలో అవసరమంత చేపే దేవుని స్తుతిస్తారు. కనుక మన్ను పడిపోతుంది, కనుక ఆత్మ మాట్లాడలేదు. కనుక ప్రతి విషయాన్ని మనం గమనించేవారిగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం తిబేరియా సముద్రాల్లో వారు పట్టిన చేపలు గొప్పయి. కనుక అనేక విధంగా సువార్తలు రాయబడిన మాటలు, ఆ చేపలు పట్టిన తర్వాత ఆ రాశిని చూసి అక్కడ పేతురు విస్మయం ఉంది. ప్రభా నేను పాపిని, ఏమంటున్నాడు? నేను పాపిని, నన్ను విడిచిపోమని వాక్యంలో మనం చూడగ అపనమ్మకంగా. కనుక మనకు కలగదనుకోకూడదు, కలుగుతుందనుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడనుకునే బిడ్డలుగా ఉండాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఇచ్చిన సమయాన్ని బట్టి రెవరెండ్ ఏ ప్రభుదాసయ్య గారికి నిండు వందనాలు. సంఘ పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు, బాలబాలికలకు మీకందరికి కూడా నిండు వందనాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన దైవ సేవకులు సీనియర్ శంఖాపురం లాజరస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించుకొని ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా ముందుకు వెళదాం. అది ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న మాజీ ఖజానా యోహాను గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. యేసయ్యా, నైనా నిన్నటి దినం మొదలుకొని నైనా ఈ దినం వరకు నా తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో నా తండ్రి, ఇంతవరకు నైనా నీ మందిరంలో చేరినైనా నిన్ను స్తుతించుకొని ఘనపరుచుకునే భాగ్యం మాకు దయచేసినావు మా తండ్రి. పాటల ద్వారా అయితేనేమి నైనా, మంచి సంగీతంల ద్వారా అయితేనేమి నా తండ్రి, నిన్ను స్తుతించుకొని ఘనపరుచుకున్నాం నైనా. నాయన మా మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు నా ప్రభువా, ఎందు నిమిత్తమైతే నా తండ్రి ఈ వాక్యం చెప్పినాడో నా తండ్రి నీకు బహుగా తెలుసు నా ప్రభువా. ఆయన చెప్పినటువంటి వాక్యం నా తండ్రి మా ప్రతి ఒక్క హృదయంలో గ్రహించుకొని నీ వాక్యం ద్వారా నడుచుకుని పిల్లగా దయచేస్తావని